మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సాదిక్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. రిటైర్ అయి 8 నెలలు అయినా తాను దాచుకున్న డబ్బులతో సహా ఒక్క పైసా రాలేదని, తనకు చావే శరణ్యమని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. తాను రిటైర్ అయి 8 నెలలు కావస్తున్నా తన రిటైర్మెంట్ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదంటూ ఆవేదన చెందుతున్నాడు. తన డిపార్ట్మెంట్లోనూ కొందరికి అప్పు ఉన్నానంటూ వారికి సైతం డబ్బు చెల్లించాల్సి ఉందని వాపోయాడు. తన రిటైర్మెంట్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయానంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రాణాలకు తెగించి పాలకులకు సమాజానికి సేవలు చేసిన పోలీసుల పరిస్థితి చివరకు ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. ఏఎస్ఐ సెల్ఫీ వీడియోపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, మీ పాలనలో ప్రజలు ప్రాణాలు కాపాడిన పోలీసుల జీవితాలకే భద్రత లేకుండా పోవటం సిగ్గుచేటన్నారు. ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమని ఆక్షేపించారు. మీ పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారిందని విమర్శించారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురిచేయటం హేయమైన చర్య అన్నారు. ఏడాది కాలంగా సుమారు 7,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం మీ నిర్లక్ష్యానికి నిదర్శనమని ట్వీట్ చేశారు హరీష్ రావు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. దీనిపై హరీష్ రావు కూడా స్పందించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సాదిక్ తన రిటైర్మెంట్ బెనిఫిట్ రాలేదంటూ తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా పెట్టడం కొంత జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత ఏవైతే రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు హరీష్ రావు కూడా విమర్శించడం కొంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాను ఏదైతే రిటైర్మెంట్ చెంది 8 నెలలైనా 8 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయానంటూ 8 పైసలు కూడా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన తన బెనిఫిట్స్ రాలేదంటూ దాని కొరకు తాను తిరిగి వేసారిపోయానంటూ కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే అది ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని అప్పులు చేశానంటూ తన సహోద్యోగులకు కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు ఫోన్లు చేస్తున్నా రెస్పాండ్ కాక తన ఇంటి చుట్టూ వాళ్ళు తిరగడం కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందంటూ తాను వీళ్లకు భయపడి తన బంధువర్గం ఇళ్లలో తలదాచుకుంటూ తిరుగుతున్నానంటూ తన కుటుంబ సభ్యులను కూడా ఏదైతే వాళ్ళు వేధిస్తున్నారంటూ కూడా తన రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే వాళ్ళకు అప్పు చెల్లించేందుకు తాను వాళ్ళతో అప్పు చేసినట్టు కూడా తన రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే తాను అప్పు తీరుస్తానంటూ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఈ రోజు వినిపించుకోవడం లేదంటూ తమ డబ్బులు చెల్లించాలంటూ తనను వేధిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ తన డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు కూడా వస్తాయి చేస్తామంటూ కూడా తిప్పుతున్నారు తప్ప తన బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సొంత జిల్లాకు ముఖ్యమంత్రి జిల్లా వాడిని అయినా కూడా
తనపై ఎటువంటి కనికరం చూపడం లేదంటూ కూడా ఆవేదన చెందుతున్నాడు. ఏమి చేయాలో తెలియక ఆత్మహత్య శరణ్యమంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతున్నానంటూ తనను క్షమించాలంటూ కూడా సెల్ఫీ వీడియోలో చెప్పడం కొంత ఏదైతే విన్నవారికి కూడా కొంత ఆవేదన పరిస్థితి నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే తన కుటుంబ సభ్యులను తన ఆత్మహత్య చెందిన తర్వాత వేధించకుండా ఉంటారంటూ కూడా తాను చెప్పడం కొంత ఆవేదన గురి చేస్తుంది. మరోవైపు ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఇప్పటికైనా అధికారులు తన ఏదైతే ఈ వీడియో చూసి స్పందించాలంటూ కూడా ఆయన వేడుకుంటున్నట్టు పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. ఏదైతే 8 నెలల కాలంలో ప్రతి అధికారిని అడిగినా కూడా వస్తాయి, చేస్తాము, వస్తున్నాయి, చేస్తున్నాము, నీది ఒక్కనిదే ఉందా అంటూ కూడా ఏదైతే పలు రకాల విమర్శలు చేస్తున్నారు. కానీ తన ఏదైతే బెనిఫిట్స్ రావడంలో తనకు సాయం చేయడం లేదంటూ కూడా ఆవేదన చెందాడు. దీనికి విసిగి వేశారే తాను ఆత్మహత్య శరణ్యం అంటూ ఈ వీడియో పెడుతున్నానంటూ తన చావును చూసైనా తన బెనిఫిట్స్ తన కుటుంబ సభ్యులకు ఇస్తారేమో చూడాలంటూ కూడా చెప్పడం కొంత ఏదైతే విన్న వారికి కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.